వెండి ధరలు ఇటీవల గణనీయమైన హెచ్చుతగ్గులను ఎదుర్కొంటున్నాయి. కొద్ది నెలలుగా వెండి కూడా బంగారంతో పోటీ పడుతూ ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా వెండి డిమాండ్, ఉత్పత్తి మధ్య అంతరం కారణంగా 2025 వరకు వెండి ధరలు దాదాపు 180% పెరిగినట్టు అంచనా. అయితే 1980-2011లో వెండి ధరలు గణనీయమైన పెరుగుదల తర్వాత తగ్గుదల నమూనాను చవిచూశాయి. ఇలాంటి తగ్గుదల మళ్లీ ఊహించవచ్చా అని పెట్టుబడిదారులు ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే 2027 ఆర్థిక సంవత్సరం నాటికి వెండి ధరలు 60% తగ్గుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వెండి ధరల్లో వేగవంతమైన పెరుగుదల, ఉత్పత్తి, సరఫరా తగ్గుదల ఇప్పుడు పారిశ్రామిక డిమాండ్ స్పష్టంగా ప్రభావితం చేస్తున్నాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పారిశ్రామిక వినియోగం పెరగడం వెండి ధరలకు బలమైన మద్దతునిచ్చింది. లిథియం అయాన్ బ్యాటరీల నుంచి సాలిడ్ స్టేట్ బ్యాటరీల వైపు ప్రపంచ పారిశ్రామిక రంగం వెళ్తున్న నేపథ్యంలో వెండి వినియోగం పెరుగుతుందనే అంచనాలు వెలువడ్డాయి. ఈ కారణంగానే అనేక పరిశ్రమలు వెండికి ప్రత్యామ్నాయాలుగా పరిశీలించడం ప్రారంభించాయి. కొన్ని ప్రదేశాల్లో వెండిపై ఆధారపడడాన్ని తగ్గించడాన్ని, రాగి వంటి పదార్థాల వాడకాన్ని పెంచుతున్నారు. వెండి డిమాండ్ లో గణనీయమైన భారం పారిశ్రామిక డిమాండ్ నుండి వస్తుంది. పరిశ్రమ ఇతర ప్రత్యామ్నాయాలకు మారితే వెండి ధరలు తగ్గవచ్చు అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. వెండి ధర ఎక్కువగా ఉండడం వల్ల చాలా కంపెనీలు రాగిని ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తున్నాయి. చైనా, ఆస్ట్రేలియా, తైవాన్, ఇజ్రాయిల్లోని కొన్ని కంపెనీలు ఘనస్థితి బ్యాటరీల వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాలలో రాగి వాడకాన్ని పెంచుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలన్ మస్క్ ప్రకారం వెండి ధరల్లో ప్రస్తుత పెరుగుదల కొంతకాలం పాటు కొనసాగించవచ్చని, ఔన్స్ కి $100 చేరుకోవచ్చని, అయితే ఆ తర్వాత తీవ్ర తగ్గుదల ప్రమాదం ఉంది. 2027 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి వెండి ధరలు ఔన్స్ కు దాదాపు $40 తగ్గవచ్చని ఆయన అంచనా వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రిటైల్ పెట్టుబడిదారులు వెండి కొనుగోలు విషయంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు ధరల స్థిరత్వాన్ని గమనించాలని సూచిస్తున్నారు. అధిక లాభాల ఆశతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని హెచ్చరిస్తున్నారు.